ప్రభు నామంన అందరికీ ప్రైజ్ ది లార్డ్. అలసిన వానికి ఊరడించు మాటలు అనే పుస్తకంలో నుండి మే 5వ తారీఖున ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. హెబ్రీ పత్రికలో ప్రధాన యాజకుడు అను పదము మరలా పేర్కొనబడినది. యేసుక్రీస్తు ప్రభువు మన రక్షకుడే గాక మన విజ్ఞాపనకర్త, మన ప్రధాన యాజకుడుగా కూడా ఉన్నాడు. కోర్టుకు అనగా న్యాయస్థానము వెళ్ళదలిచిన వారు తమ కేసును కోర్టులో ఏ విధంగా వేయవలెనో తెలియక న్యాయవాదిని ఏర్పరచుకునేదరు. ఈ న్యాయవాదులు చట్టమునంతటిని ఎరిగి ఇందురు గనుక వారి పక్షమున న్యాయమును చేయమని అడుగుదురు. యేసుక్రీస్తు ప్రభువు మన ప్రధాన యాజకుడుగా పరలోకములో మన పక్షమున విజ్ఞాపన చేయును. ఆయన మన బలహీనతలు, హద్దుబాటులు, పతనములు ఎరిగినవాడు గనుక మన పక్షమున విజ్ఞాపన చేయును. మనం క్షమించబడి సమకూర్చబడినట్లు ఆయన మన పాపములను కప్పివేయడు గాని, తండ్రి ఫలానా వారిని క్షమించుము, తన శరీర బలహీనతను బట్టి పాపంలో పడెను, ఎవరో అతని మోసగించుట వలన పడిపోయెను, తండ్రి అతని క్షమించుము, తన పాపమును బట్టి అతడు పశ్చాత్తాపడుచున్నాడు, నేను అతనిని నా ప్రశస్త రక్తముతో కొని ఉన్నాను, అతనిని విమోచించి భవిష్యత్తులో అతనికి నేను సహాయం చేసేదను అని ఉత్తరవాదిగా దేవునికి విజ్ఞాపన చేయును. కొందరు తల్లిదండ్రులు కోర్టులో, ఇక నుండి మా కుమారుని జాగ్రత్తగా చూసుకునేదము, అతడు చాలా చిన్నవాడు, చెడు సవాసములలో పడిపోయేను, మేము కూడా ఇంతవరకు కొంత అజాగ్రత్తగానే ఉన్నాము అని బ్రతిమాలెదరు. యేసుక్రీస్తు ప్రభువు మన పక్షమున విజ్ఞాపన చేయటం మాత్రమే కాక జయ జీవితం జీవించుటకు మనకు సహాయం చేయును. మన శోధనలలో అధికమైన బలమును మనకు అనుగ్రహించును. ఆయన జతపని వారముగా పాపములో పడిపోవు వారి కొరకు విజ్ఞాపన చేయుటకు నేర్చుకొనవలెను. వారిని శిక్షించి నేరారోపణ చేయుటకు బదులు వారిని వారి పక్షముగా బ్రతిమాలి విజ్ఞాపన చేసేది వారముగా మనం ఉండవలెను. ఈ దినములలో విజ్ఞాపన చేయు వారిని కొందరినే కనుగొంచున్నాము. చాలామంది కథలు వ్యాపింపజేయుటలో జ్ఞానవంతులుగా కనబడుదురు. వారు కథలు ప్రచురం చేయుచు వెళ్ళవలని తలంచుదురు. అందుకే వారు ఫలానా స్థలములో ఏమి జరుగుచున్నదో తెలుసా, దాని గురించి అందరూ చెప్పుకొనుచున్నారు అని అందరితో చెప్పుదురు. ఆ విషయము ఆసక్తికరంగా నుండుటకు దానికి కొంచెము ఉప్పు, మిరియాల పొడి కలుపుదురు, మరియు వారు ఇంటింటికి వెళ్ళి చెప్పుదురు. ఇదే వారి పని. విశ్వాసులుగా మనము ఇతరుల కొరకు విజ్ఞాపన చేయవలెను. మన అందరికంటే సాతాను చాలా బలం గలవాడు. నేనే మాత్రము పడిపోను, అవి ఎవరినూ చెప్పజాలరు. ఎందుకన్నా అపవాది మిక్కిలి యుక్తి గలవాడు. చిన్న విషయంలో కూడా వాడు మనలను మోసగించగలడు. కొన్నిసార్లు స్నానం గదిలో చిన్న సబ్బు ముక్క మీద పొరపాటున కాలు పెట్టి జారిపడి కాళ్ళు విరగ్గొట్టుకున్న వారు ఉన్నారు. ఇది చిన్న నిర్లక్ష్యం వలన జరిగిన సంఘటన. అదేవిధంగా సాతాను కూడా మనలను చిన్న శోధనలో పడవేసి పాపం చేయించును. గలతీ పత్రిక 6వ అధ్యాయము 1-2లలో ఈ విధంగా చదువుచున్నాము. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచిదారికి తీసుకుని రావలెను. ఒకని భారములనొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. యేసుక్రీస్తు ప్రభువుతో జతపని వారముగా మనము ఇతరుల కొరకు విజ్ఞాపన చేయవలెను. యేసుక్రీస్తు ప్రభువే మన పరలోకపు రాజు. కానీ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13లో ఆయనను మన ఉత్తరవాదిగా, ప్రధాన యాజకునిగా చూస్తున్నాము. యోహాను సువార్త 13వ అధ్యాయము 4-5లలో ప్రభువు ఒక తువాలు తీసి నడుమున కట్టుకుని తన శిష్యుల పాదములు కడుగుటకు పూనుకొనెను అని చూచుచున్నాము. ఆ విధముగా ఆయన శిష్యులకు వారు తన శిష్యులైనప్పటికీ తమ పాదములు కడుక్కొనవలనని జ్ఞాపకం చేయుచున్నాడు. ఈ దుష్టలోకంలో వినుట ద్వారా, చూచుట ద్వారా మనము తప్పక అపవిత్రులమగుదుమని ప్రభువు మనలను హెచ్చరించుచున్నాడు. దినమునకు అనేక సార్లు మన చేతులను మనము కడుక్కొనున్నట్లు మన సమస్త అపవిత్రత నుండి మనలను ఎడతెగక కడుగుటకు
ప్రభు అయిన యేసుక్రీస్తు ఇష్టపడుచున్నాడు. నిరంతరము నిలుచు ప్రధాన యాజకుడుగా ఆయన బంగారు దట్టి కట్టుకొని మన పక్షమున విజ్ఞాపన ప్రార్థన చేయుటకు ఇష్టపడుచున్నాడు. ఆయన జితపని వారముగా మనం కూడా అట్టి పరిచర్య చేయవలెను. ఆమెన్.